యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామంలో మరి వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధపడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా గత వారము నేను వాక్యాన్ని చెప్పేటప్పుడు అది వాస్తవంగా నేను అప్పుడే చెప్పదలుచుకున్నాను, కానీ ఇంటర్నెట్ ఇంటరప్షన్ కారణంగా చెప్పలేకపోయాను. గత వారం కాస్త అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాను. మరి సహోదరులు చాలామంది ఫోన్ చేసి నన్ను పరామర్శించారు, నా కోసం ప్రార్థన చేశారు. మరి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని కృపతోటి అందరి ప్రార్థనల ఫలితంగా ఇప్పటికీ నా ఆరోగ్యం స్థిమితపడింది. మరొకసారి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇవాళ మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశము ముందుగానే మీకు పంపించిన ప్రకారమే ఎలక్షన్. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశము, ప్రియ సహోదరి సహోదరులారా, ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మీకు ఒక సందేహం వచ్చేస్తుండొచ్చు, అదేంటంటే మరి తెలుగు పదాలు ఎన్ని ఉండగా ఎలక్షన్ అనే మాట వాడాల్సి ఎందుకు వచ్చింది అంటే, నేను ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. నేను సాధారణంగా అప్పుడప్పుడు కొన్ని అచ్చ తెలుగు పదాలు వాడుతూ ఉన్నప్పుడు అంటే నా టీంతో అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఒక్కోసారి పలానా వాళ్ళ చరవాణి సంఖ్య ఎంత అని అడిగాను కూడా. అలా అడిగినప్పుడు వాళ్ళకి అసలు అర్థమయ్యేది కాదు. కాస్త బిక్కమొహం వేసేసి తర్వాత అడిగేవాళ్ళు, సార్ ఏంటి మీరు అడిగింది అని చెప్పేసి. సో అలా అడిగినప్పుడు, అదేనయ్యా మొబైల్ నెంబర్ ఎంత అన్నాను అనుకోండి. మరేంటి సార్ మొబైల్ నెంబర్ అని చెప్పొచ్చు కదా, చరవాణి సంఖ్య అంటే మాకు ఎలా అర్థమవుతుంది అన్నారు కదా. సో కొన్ని పదాలు ఏంటంటే ఇంగ్లీష్లో అంటే ఆంగ్లంలో వాడినప్పుడు అది మైండ్లో రిజిస్టర్ అవడానికి అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. మైండ్లో, మన మనసులో అది రిజిస్టర్ అయిపోయి ఈజీగా క్యాచ్ అయిపోతుంది మన మనసుకి. సో ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే, వాస్తవంగా దాని యొక్క తెలుగు పదము ఎన్నిక. సో ఎన్నిక అన్న తెలుగు పదానికే నేను ఇంగ్లీష్లో వాడబడినట్టు వచనాన్ని ఆధారం చేసుకొని ఎలక్షన్ అని పెట్టాను సహోదరి సహోదరులారా. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఎలక్షన్, ఈ ఎలక్షన్స్కి సంబంధించి మొట్టమొదటిసారిగా మన భూ సంబంధమైన ఎలక్షన్ కనుక పరిశీలించుకుంటే, సాధారణంగా ప్రతి దేశంలో కూడా ఆయా దేశానికి ఉన్నటువంటి చట్టాన్ని బట్టి, ఆయా దేశానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని బట్టి 5 సంవత్సరాలకు ఒకసారా, 4 సంవత్సరాలకు ఒకసారా, 6 సంవత్సరాలకు ఒకసారా, ఇలా డిఫరెంట్ వేరు రకాలుగా వారి రాజ్యం యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క రాజ్యాంగ పరిస్థితిని బట్టి వాళ్ళు ఎలక్షన్ జరుపుకుంటూ ఉంటారు. ఆ కాల పరిమితి పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఇలా ఎలక్షన్స్ ఎందుకు జరుగుతాయి అంటే, తమను పరిపాలించే వాళ్ళ కోసం వారు ఎన్నుకోవటానికి అనువుగా ఈ ఎలక్షన్స్ అనేటువంటి ఒక ప్రక్రియ ఈ భూమి మీద జరుగుతుంది సహోదరి సహోదరులు. దాంట్లో రకరకాలైనటువంటి ప్రభుత్వాలు, రకరకాలైన ప్రదేశాల్లో, బట్ కామన్గా ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. సో మన దేశంలో కూడా మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఎలక్షన్స్ ఎప్పుడు అంటే 1951 సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖు నుండి 1952 సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖు వరకు జరిగాయి మొట్టమొదటి సాధారణ ఎలక్షన్స్ మన ఇండియాలో. దాదాపు 4 నెలల సమయం అనుకుంటాను. సో అంతకాలము ఎలక్షన్స్ జరిగాయి. ఈ యొక్క ఎలక్షన్స్ అన్నది ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో సహోదరి సహోదరులారా, మనం అందరూ కూడా అనుభవించి ఉంటాం ఆ పరిస్థితి. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ జరగబోతుంది అనేటువంటి నోటిఫికేషన్ కనుక వదిలితే, అప్పటి నుంచి మన దేశంలో ఎక్కడ చూసినా కూడా అదే అంశం మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏ న్యూస్ పేపర్ చూడండి, ఫేస్బుక్ చూడండి, టీవీస్ చూడండి, ఏ మీడియా చూసినా కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంటుంది. మన సందులో కానీ, మన ఇంటి పక్కన కానీ, ఎక్కడ చూసినా ఇదే చర్చ సహోదరి సహోదరులరా. ఇక వాస్తవంగా చెప్పాలి అంటే, ఎలక్షన్స్ దగ్గర పడిపోయి కంప్లీట్ అయిన తర్వాత ఆ ఎలక్షన్లో నిలబడ్డ వారికి అంత టెన్షన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ
ఆ ఓటేసిన జనాలు ఉంటారు చూసారా, వాళ్ళకి భయంకరమైన టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఓటేసిన ఆయన గెలుస్తాడా లేదా అని చెప్పేసి, లేదా నాకు సంబంధించిన వ్యక్తి గెలుస్తాడా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు సహోదరి సహోదరులారా. కానీ మనము సంతోషించాల్సిన విషయం ఏమిటి అంటే సహోదరి సహోదరులారా, దాదాపు 2000 సంవత్సరాల క్రితం దేవుడు యోహాను గారి ద్వారా నోటిఫికేషన్ వదిలాడు, ఎలక్షన్ నోటిఫికేషన్ వదిలాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అంతటను అందరూ కూడా మారు మనసు పొందండి అని చెప్పేసి ఒక ప్రకటన దేవుడు యోహాను గారి ద్వారా వదిలారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రకటన, ఆ తర్వాత ప్రభు ఇచ్చిన ప్రకటన, ప్రభు ద్వారా దేవుడిచ్చిన ప్రకటన, అపోస్తలులు ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్, ఆ కంటిన్యూటీలోనే భాగంగా చాలా ఈ లోకంలో చాలా మందికి ఆ ఎన్నికల నోటిఫికేషన్ అందట్లేదు సహోదరి. అసలు వాళ్ళు దానిని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు సహోదరి సహోదరులారా. దేవుని కృప కారణంగా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిన కారణంగా ఆ ఒక ఎన్నిక ఒకటి జరుగుతూ ఉంది. ఎలక్షన్ ప్రాసెస్, ఆత్మ సంబంధమైన ఎన్నికల ప్రక్రియ ఒకటి జరుగుతూ ఉందని మనకు ఆల్రెడీ తెలియపరచబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఎలక్షన్ గురించి, ఆ ఎన్నిక గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. నిజంగా భూ సంబంధమైన ఎన్నిక ఎలా జరుగుతుంది, మరి ఆత్మ సంబంధమైన ఎన్నిక ఎలా జరుగుతూ ఉంది 2000 సంవత్సరాలు పైచిలుకు నుండి అనేది ఇవాళ ధ్యానించుకుందాం. ఏమిటి రెంటి మధ్య ఉన్నటువంటి పోలికలేంటి, వ్యత్యాసం ఏంటి, దేనికి ఎంత ప్రాముఖ్యత ఉందన్నది ఇవాళ జాగ్రత్తగా మనం ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడి యొక్క మహాప్రేమ సంకల్పములో నెరవేర్పులో భాగమే ఇవాళ జరుగుతున్న ఎలక్షన్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది గనక, అది చాలా ముఖ్యమైనది గనక నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సహోదరి సహోదరులారా. దేవుడి యొక్క మహాప్రేమ సంకల్పంలో భాగమే జగత్తు పునాది వేయబడక మునుపే సమస్తాన్ని దర్శించినటువంటి దేవుడి యొక్క మదిలో సాగినటువంటి ఆ ప్రణాళికలో భాగమే 2000 పైచిలుకు సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ. చూద్దామండి ఆ ఎన్నిక గురించి, ఆ ఎలక్షన్ గురించి పేతురు గారు ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట నుండి మనం ఇవాళ ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. చూడండి ఒకసారి బైబిల్ తీసి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. చూసారా, పేతురు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడేనండి ఇంగ్లీష్లో ఒక్కసారి చూడండి. Therefore, brethren, give diligence all the more to make your calling and election sure. తెలుగులో ఏదైతే ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు అనే పదం వచ్చిందో ఆంగ్లంలో వాడబడింది ఏమిటి అంటే యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్ షూర్. ఏర్పాటును నిశ్చయం చేసుకోవటం. సో ఎన్నికల ప్రక్రియలో నీవు ఉన్నావు, ఎలక్షన్లో నిలబడ్డావు. మరి నిలబడ్డ నీవు ఏం చేయాలి? దాన్ని నిశ్చయం చేసుకోవటానికి జాగ్రత్త పడండి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు కూడా తొట్టిల్లరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలక్షన్లో ఉన్నాం, ఒక ఎలక్షన్ రేసులో ఎన్నిక ప్రక్రియలో మనం ఉన్నాము. మనం ఎన్నిక చేయబడుతున్న అభ్యర్థులముగా మనం ఉన్నాం సహోదరి సహోదరులరా. కాకపోతే మనం ఏం చేయాలట? జాగ్రత్త పడాలి. ఈ పిలుపును, ఈ ఉన్నతమైన పిలుపును అందుకున్న మనము ఆ స్థాయిలో నిలబడటానికి, ఆ ఏర్పాటును నిశ్చయం చేసుకోవటానికి, మన ఎన్నిక, మన ఎలక్షన్, దానిని నిశ్చయం చేసుకోవటానికి జాగ్రత్త పడాలి. మీరిట్టి క్రియలు చేరేవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. సో మనం క్షణం కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, నేను ఎన్నికల్లో ఉన్నా, నేను ఎన్నిక చేయబడ్డాను. సో ఎన్నిక చేయబడ్డానే నా యొక్క పరిస్థితి అక్కడితో అయిపోదు. అప్పుడే నేను సింహాసనం ఎక్కినట్టు కాదు కదా.
సో దాన్ని నేనేం చేయాలి? నిశ్చయం చేసుకోవాలి. క్షణం క్షణం కూడా మనం తాపత్రయపడాలి. ఏమిటి ఈ ఎన్నిక? మనం నిశ్చయం చేసుకోవటంలో మనం పడాల్సినటువంటి జాగ్రత్త ఏంటి? భూమి మీదకి సంబంధించిన ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఆత్మ సంబంధమైన ఎన్నికలు దేవుడు ఎలా చేయిస్తున్నాడో మనం జాగ్రత్తగా వర్స్ టు వర్స్ మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం సహోదరి సహోదరులారా. వాస్తవంగా ఈ భూమి మీద ఎవరికైనా టికెట్ ఇచ్చారనుకోండి, ఏ పార్టీ అయినా అవనివ్వండి, ఎవరికైనా టికెట్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇతను నా పార్టీకి విధేయుడుగా ఉంటాడు, ఇతను నా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రచురం చేస్తాడు, ఇతను నాకు విధేయుడుగా ఉంటాడని ఆలోచిస్తే అతనికి టికెట్ ఇస్తారు కదా. మరి అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఇవాళ ఈ ఆత్మ సంబంధమైన ఎలక్షన్ ఏదైతే జరుగుతూ ఉందో, ఆత్మ సంబంధమైన ఎన్నిక ప్రక్రియ ఏదైతే జరుగుతుందో, ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరిని పిలిచాడో తెలుసా? ఆయన తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మనస్సును రాబోవు కాలంలో, రాబోవు లోకంలో రాజాదిరాజుగా రాబోతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మనస్సును, ఆయన అంతరంగాన్ని ఎవరైతే ఇప్పుడే కరెక్ట్గా అర్థం చేసుకుంటారో, ఇప్పుడే ఎలా ఆయన మనసు ఏం ఆశిస్తూ ఉందో, ఆయన ఏం కోరుకుంటూ ఉన్నాడో అన్నది ఉన్నది ఉన్నట్టుగా, ఎటువంటి కల్తీ లేకుండా, ఎటువంటి సొంత ఆలోచనలు లేకుండా ఆ నాయకుడి మనసును ఎలా అర్థం చేసుకుంటారో అలా అర్థం చేసుకునే వాళ్ళనే ఆయన ఇప్పుడు ఎలక్ట్ చేసుకుంటూ ఉన్నాడు, ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. సాధారణమే కదా. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అటువంటి వాడిని ఆయన ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు సహోదరి సహోదరులారా. వాళ్లకు పిలుపునిచ్చాడు, లోకమంతటికి కూడా పిలుపునిచ్చాడు. ఎవరైతే ఆ పిలుపును గ్రహించుకున్నారో వాళ్ళు ఏమవుతున్నారు? ఎంటర్ అవుతూ ఉన్నారు. వాళ్ళలో చాలామంది పోయబడుతూ వెళ్ళిపోతున్నారు. ఇవాళ జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ ఎన్నికలో మనమందరం కూడా ఉన్నాం. సో మనమందరం కూడా మన ఎన్నికను నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడాలి. మన ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడటంలో భాగంగా ఇవాళ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ ఎన్నిక జరుగుతూ ఉంది కదా? ఒకనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆది కాలంలోనే మానవుడికి ఆయన అధికారం ఇచ్చాడు. మీరు ఏలండి అని చెప్పేసి వాళ్ళకి అధికారం ఇచ్చాడు సహోదరి సహోదరులు. అధికారం ఆదాము కోల్పోయాడు సాతాను యొక్క కుయుక్తిలో భాగంగా. ఆ అధికారం, ఏ అధికారాన్ని అయితే ఆదాము కోల్పోయాడో ఆ అధికారాన్ని తిరిగి పునఃస్థాపించటానికి, తిరిగి కుదురుబాటు చేయటానికి దేవుడు వేసినటువంటి మహాప్రణాళికలో భాగమే 2000 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ, ఈ ఎన్నిక ప్రక్రియ, ఈ ఎలక్షన్, ఈ ఏర్పాటు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సహోదరి సహోదరులారా. ఈ ఏర్పాటులో, ఈ ఎన్నికల్లో, ఈ భూ సంబంధమైన ఎలక్షన్లో సహోదరి సహోదరులారా, ఎవరి పార్టీ తరపున వాళ్ళు నిలబడతారండి కదా ఈ భూ సంబంధమైన ఎన్నికల్లో. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ సంబంధమైన ఎన్నికల్లో ఆ రాజాదిరాజు తరపున, దేవుడి తరపున ఈ భూమి మీద చాలామంది ఎన్నికల్లో ఉన్నారండి. మరి గెలిచేది ఎవరు మనం చూద్దాం. చివరికి చాలామంది ఎన్నికల్లో ఉన్నారు. అలాంగ్ విత్ మీ, నాతో సహా, నా తోటి ఆత్మీయ సహోదరి సహోదరులు, వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు, ఈ లోకంలో ఎంతోమంది ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారండి. నేను ఎన్నికవ్వాలని ఆశతోటి. చూద్దామా? చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. తర్వాత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూసారా ఎంత క్లియర్గా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనల్ని సులువుగా, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి మన చూపంతా ఎటువైపు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుల వైపు. ఎందుకండి యేసుక్రీస్తు ప్రభుల వైపు ఉండాలి? ఎందుకో తెలుసా? తన ఎన్నిక సంపూర్తిగా ముగించాడు ఆయన.
ఆయన ఎన్నిక అయిపోయాడు. ఎక్కడున్నాడట ఆయన? దేవుని సింహాసనము, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు గనక మన నాయకుడు గెలిచాడండి. మన నాయకుడు గెలిచి అలా గెలిచి వెళ్ళిపోలేదు. ఆయన ఏం చేశాడట? నేను ఎలా గెలిచానో నా పాదముద్రల్ని వదిలి వెళ్ళాను, నా అడుగు జాడలని వదిలి వెళ్ళాను అన్నాడు. ఆయన మాటలే అవి. సో ఆయన వదిలి వెళ్ళాడు. నేను ఎలా గెలిచానో మీరు గెలవాలి అనుకుంటే ఆ పాదముద్రలో మీరు వస్తే, మీరు ప్రయాణం చేస్తే, మీరు ఎన్నికల్లో పాల్గొంటే ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ఏమవుతారు? నాలాగా సింహాసనంలో ఉంటారు. చూసారా, మన నాయకుడు గెలిచాడు. ఆ గెలుపుకు సంకేతంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఆ గెలుపే మనల్ని కూడా గెలవమని ఆయన కోరుకుంటున్నాడు. జయించు వారిని ఆయన తనతో పాటు కూర్చుండి పెట్టుకుంటాడు కదా సింహాసనంలో. అధికారం జాగ్రత్త గమనించాలి మీరు. ఇవాళ జరుగుతున్న ఎలక్షను 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. ఇవాళ ఉదాహరణకి మనకి కాన్స్టిట్యుయెన్సీ, మన నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గానికి ఒక ఆయన, ఇంకొక నియోజకవర్గం ఇంకొక ఆయన. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు కదా. కానీ ఆత్మ సంబంధమైన ఎలక్షన్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఓపికగా పరుగు పందాన్ని కనుక ముగిస్తే ప్రభువు ఎలా సింహాసనంలో ఉన్నాడో ఆయన తనతో పాటు మనల్ని కూడా కూర్చోబెట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాడనే విషయం మనకందరికీ కూడా తెలుసు ప్రియ సహోదరి సహోదరులు. కానీ ఇక్కడ చింతించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఈ విషయం చాలా మందికి తెలుసండి. ఈ యొక్క జ్ఞానము చాలా మంది దగ్గర ఉంది. అవును, దేవుడు ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. భవిష్యత్తులో తన కుమారుని ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్స్గా ఉండటానికి, తన కుమారుని ప్రభుత్వంలో పని చేయటానికి ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడని చాలా మందికి తెలుసండి. కాకపోతే చాలా నిర్లక్ష్యం చేస్తారు. కేవలం తెలియటం వరకే చాలా మంది ఉన్నాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రయత్నం, అందుకే పేతురు గారు హెచ్చరిస్తున్నారు, ఇలా చాలా మంది ఉంటారనే, ఈ జ్ఞానం ఉన్నా కూడా ఆ పిలుపును నిర్లక్ష్యం చేస్తారనే పేతురు గారు క్లియర్గా హెచ్చరిస్తున్నాడు. మీ ఏర్పాటు వచ్చేసిందని మీరు అలాగే ఉండిపోకండి. మీ ఏర్పాటును ఏం చేసుకోవాలి? నిశ్చయం చేసుకోవాలి. ఆ గెలుపును సాధించాలి అని చెప్పేసి ఆయన మనతో మాట్లాడుతున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి సహోదరి సహోదరులు. చూసారా? మరొక మాట చూడండి ఎలా ఆయన జయించాడో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అక్కడే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. ఎలా ప్రయాణం చేశాడట ఆయన? అవమానమును నిర్లక్ష్య పెట్టి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఆయనకు తెలుసండి ఇవన్నీ సహిస్తే తర్వాత ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. ఇవాళ మీకు నాకు తెలియదని చెప్పడానికి లేదండి. మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు? మనకు కూడా తెలుసు. మన ఎదుట ఉంచబడినటువంటి బహుమానం ఎంత గొప్పదో మనకి తెలుసు. సో ఆయనకు తెలిసి ఆయన ఎలా ప్రయాణం చేశాడు? అవమానంని నిర్లక్ష్యం చేశాడు, సిలువను సహించాడు. చూసారా? అలా ప్రయాణం చేశాడు గనక ఇవాళ ఆయన అధికారంలో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పూర్తిగా ఈ భూమి మీద ఆయన రాజ్యం స్థాపించేటప్పుడు ఎలా ఉండబోతుంది, ఎవరు అధికారులుగా ఉంటారో ఆ ఎన్నికే ఇవాళ జరుగుతూ ఉంది. క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, ఇవాళ చాలా మనం పరస్పరము కొన్ని క్వశ్చన్స్ మనం ఎదుర్కొంటూ ఉంటామండి. ఎవరైనా మనల్ని చూసినప్పుడు మనల్ని అడుగుతూ ఉంటారు, ఏమంటే మీరు బిలీవరా అంటారు కదా. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి, ఉన్న వాస్తవం మాత్రమే చెప్తూ ఉన్నా. ఏమంటే మీరు బిలీవరా అంటారు. ఇక్కడ దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అంటే, ఒక వ్యక్తి బిలీవర్గా మాత్రమే కాదు, కానీ అతను ఎలా ఉండాలి? ఫాలోయర్గా అవ్వాలి. ఆయనను అనుసరించేవాడుగా ఎప్పుడైతే ఉంటాడో తన ఎన్నికను ఖచ్చితంగా అతను నిశ్చయం చేసుకుంటాడు. తన ఎలక్షన్ని ఖచ్చితంగా అతను నిశ్చయం చేసుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఈ భూ సంబంధమైన ఎన్నికల్లో ప్రవేశించాలి అంటే అతను నామినేషన్ వేస్తాడు. నామినేషన్ వేసిన తర్వాత ఇదిగోండి నేను ఎలక్షన్లో ఉన్నా అని చెప్పేసి పెద్ద పెద్ద వాల్ పోస్టర్స్, తర్వాత ఈ మీడియా ఏదైతే ఉందో అంటే సామాజిక మాధ్యమాలు అవ్వచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఇలాంటివన్నీ కూడా, టీవీలు, ఇవన్నీ కూడా వాడుకుంటాడు. నేను ఎలక్షన్లో ఉన్నాను నాకు సపోర్ట్ చేయండి, నేను ఎలక్షన్లో ఉన్నాను నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రకటించుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము ఆత్మ సంబంధమైన ఎలక్షన్లో జరిగేటువంటి క్రియ ఏంటి? సో మనం కూడా ఎలక్షన్లో ఉన్నాం, ఆ పందెంలో ఉన్నాం. ఆ పందెంలో ఉన్నప్పుడు మనం ఎలా ఎంటర్ అవుతామో ఒక్కసారి చూద్దాము. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు
అను తన కుమారుణ్ణి సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూసారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు ఫస్ట్ మనం పిలువబడతామండి. తన ఏకైక అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సహవాసానికి మనం పిలువబడతామని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరులారా. యేసుక్రీస్తుతో సహవాసం అంటే ఏమిటండి? ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు సింహాసనంలో ఉన్నాడు. సో మనం ఆయన సహవాసానికి పిలువబడుతున్నామంటే ఆ సింహాసనంలో ఆయనతో సహవాసంగా ఉండటానికే పిలువబడుతున్నాం. అది చూసుకుందామండి భవిష్యత్ వాక్యాల్లో ప్రియ సహోదరి సహోదరులారా. చూసారా, ఆ పిలుపు అన్నది ఎలా పిలువబడతాం, మనం ఎలా పిలువబడతాం? ఆల్రెడీ మనం ఒకసారి షేర్ చేసుకున్నామండి, ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. మనలో అనేక మంది కూడా విభిన్న ప్రాంతాలు, విభిన్న దీనికి సంబంధించిన, దీనికంటే ప్రాంతాలకి, జాతులకి సంథింగ్ ఇంత సంబంధించిన వాళ్ళ, కానీ ప్రతి ఒక్కరం కూడా ఇవాళ ఐక్యంగా మనం కూర్చోబడుతూ ఉన్నామంటే అది ఎవరి ద్వారా కూర్చోబడుతూ ఉన్నాము? కేవలము దేవుని ద్వారా మాత్రమే మనం కూర్చోబడుతున్నాం. దేవుని పిలుపు మనం అందుకున్నాం సహోదరి సహోదరు. సో ఆ పిలుపు ఎలా వచ్చింది మనకు అంటే, నా యొక్క ఉదాహరణ కూడా నేను చెప్పాను. ఎప్పుడైతే మనం వాక్యం పట్ల ఆకర్షితులం అవుతూ ఉంటామో, దేవుడి పట్ల ఎప్పుడైతే ఆకర్షితులు అవుతూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని తన దగ్గరికి డ్రాగ్ చేస్తాడండి, లాగేస్తాడు తన దగ్గరికి కదా. వాక్యం కూడా అదే బోధిస్తుంది. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చూసారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎప్పుడైతే మనం అలాంటి తలంపులను కలిగి ఉంటున్నామో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? మనల్ని తన వైపుకి లాగిస్తున్నాడు. అలా లాగేశాడు గనకే ఇవాళ మనం సత్యపోవరం ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, దేవుడు లాగేశాడు గనకే ఇంకా వాస్తవంగా మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలో మనం మాట్లాడాలి అంటే దేవుడు నాటాడు గనకే, దేవుడు లాగాడు గనకే ఇవాళ మనము సత్యంలో ఉన్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను సహోదరి సహోదరులు. కానీ ఆ పిలుపుని నిశ్చయం చేసుకోవాలి. దేవుడు పిలిచాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, కానీ ఆ పిలుపును మనం నిశ్చయం చేసుకోవాలి. చూడండి, ఆలోచించండి. భూ సంబంధమైన ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళు ఆ రకంగా నామినేషన్ వేసి పలు క్రియల ద్వారా వాళ్ళు మేము పాల్గొన్నామని చూపించుకుంటారు. అలాగే ప్రియ సహోదరి సహోదరులు, మనం ఎలా చూపించుకుంటాము? నేను ఈ రేస్లో ఉన్నాను, నేను కూడా ఎన్నికలో ఉన్నాను అని. ఎప్పుడైతే దేవుడు మనల్ని లాగుతూ ఉన్నాడో, మనము నీటిలో మునగటము ద్వారా, అనగా బాప్తిస్వం అనేటువంటి క్రియ ద్వారా ఈ లోకానికి ఒక సందేశాన్ని పంపిస్తున్నాము. మీతో పాటు నేను కూడా ఈ పందెంలో ఉన్నాను, మీతో పాటు ఈ ఎన్నికలో నేను కూడా ఉన్నాను, నేను కూడా పరిగెట్టడానికి సిద్ధమయ్యాను అని చెప్పేసి మనం ఒక సూచన అందిస్తాం సహోదరి సహోదరులారా. అలా బాప్టిజం అనేటువంటి క్రియ ద్వారా మనం ఏం చేస్తాము? లోకానికి ఒక సంకేతాన్ని పంపిస్తాం. ఎస్, నేను కూడా రేస్లో ఉన్నాను, నేను కూడా ఎన్నిక ప్రక్రియలో ఉన్నాను అని చెప్పేసి ఒక సంకేతాన్ని మనం పంపిస్తాం. సో అలా పంపించిన తర్వాత సాధారణంగా భూమి మీద ఏం జరుగుతుంది? భూ సంబంధమైన ఎలక్షన్లో ఏం జరుగుతుంది? ఎప్పుడైతే వాళ్ళు నామినేషన్ వేసేసారో వాళ్ళు ఏం చేస్తారు? తమ పార్టీకి సంబంధించిన వారంతా ఒక ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టుకుంటారండి. అప్పుడప్పుడు మీటింగ్ పెట్టుకొని, ఎందుకు ఆ మీటింగ్ పెట్టుకుంటారంటే, ఉదాహరణకి ఒక 20 ప్రాంతాలలో ఎలక్షన్ జరుగుతుందండి. ఆ 20 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు తమ నాయకుని ఆధ్వర్యాన ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకొని, సో మీ ప్రాంతంలో ఏ సమస్య ఉంది, నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు ఏం చేస్తే గెలుస్తావు అని చెప్పేసి నాయకుడు చెప్పితే దాన్ని ఆ పాల్గొంటున్న అభ్యర్థి ఏం చేస్తాడో ఆచరణలో పెడతాడు. సో అలా వాళ్ళు కూడుకుంటారు కదా. సో ఇక్కడ ఆత్మ సంబంధమైన ఎలక్షన్స్లో పాల్గొనే వాళ్ళు, ఆత్మ సంబంధమైన ఎన్నికలో పాల్గొనే వాళ్ళు కూడా ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు కూడా ఏం చేస్తారండి? వీలైనన్ని సార్లు కూడుకుంటారు, వీలైనన్ని సార్లు కూడుకోవాలి. ఇవాళ మనకు అవకాశం లేదు, కానీ మనం కూడుకొనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. ఆశ్చర్యకరమైన ప్రేమ. సో భూ సంబంధమైన ఎలక్షన్లో ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వారంతా మీటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకుంటారు, గెలవాలంటే ఎలా అని చెప్పేసి. ఇవాళ ప్రియ సహోదరి సహోదరులరా, ఆత్మ సంబంధమైన ప్రణాళికలో, ఆత్మ సంబంధమైన ఎలక్షన్లో భాగంగా ఉన్నటువంటి మీరు, నేను కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నాం. ఎలా గెలవాలి? ఆత్మ సంబంధమైన ఎలక్షన్లో నేనున్నాను, ఎలా గెలవాలి అని మనం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అదేనండి, దాన్నే కన్వెన్షన్ అంటారు.
ప్రతి ఆదివారం కూడుకుంటాం, ప్రతి గురువారం కూడుకుంటాం. సహోదరి సహోదరులు వారి యొక్క వీలుని బట్టి వీలైనంత ఎక్కువ సార్లు వాళ్ళు కూడుకుంటూ ఉన్నారు. ఎందుకండి? మన నాయకుడు, ఆల్రెడీ గెలిచినటువంటి అధినాయకుడు, ఆయన మనస్సులు ఏమిటి, ఆయన మాటలు ఏంటి అని మాట్లాడుకోవటానికే కదా. అలా ఎందుకు మాట్లాడుకుంటాం? మనము కూడా గెలవటానికే కదా. అలా ఎందుకు గెలవాలి అనుకుంటాం? ఆయనతో పాటు ఉండటానికే కదా. చూసారా, మనం కూడా కూడుకుంటాం సహోదరి సహోదరులారా. ఆ కూడిక ఎలా ఉండాలి అంటే, మనం ఎందుకు కూడుకుంటున్నాం అనేది మనం ఎప్పుడు కూడా ఇదే జిజ్ఞాస కలిగి ఉండాలి, ఇదే జీల్ కలిగి ఉండాలి. ఆ రోజు వస్తున్న కొద్దీ చెప్పారు కదా పౌలు గారు, చూడండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము. కొందరు మానుకొంచున్నట్లుగా సమాజంగా కూడక మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుము. చూసారా, కొందరు మాడుకొంచున్నట్లుగా కాకుండా మనం ఏం చేయాలట? ఆ దినము సమీపించిన కొలది మీరేం చేయాలి? మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు, ఇంకా ఎక్కువ, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కూడుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ కూడిక అన్నది దయచేసి ఒక బ్రాడ్ సెన్స్లో, ఒక విశాలమైనటువంటి దృక్పథంలో మనం ఆలోచిద్దామండి. కూడిక అంటూనే ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా మనకి ఏమనిపిస్తుందంటే, ఒక 10 మందిమో 20 మందిమో ఆదివారం కూడుకోవడమో ఇంకోటి కూడుకోవడమో అన్న కేవలం ఆ మాట మాత్రమే అర్థంగా దయచేసి తీసుకోకండి. ఒక్క సహోదరుని నేను కలిసిన, మనలో ఎవరైనా సరే ఒక సహోదరుని కలిసాం, కూడుకోవటం కాదా? 2 సహోదరులు కూడుకున్నారు. ఎందుకు కూడుకున్నారు? ఎలా గెలవాలి రేస్లో. ఎలా గెలవాలంటే వాళ్ళు ఏం మాట్లాడుకోవాలి? ప్రభువు యొక్క మాటలే మాట్లాడుకోవాలి కదా. ఎందుకంటే ప్రభువు మాటలను మించి గెలిపించే సాధనం ఇంకోటి లేదు మనకి. సో మనం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, ఎంతమందితో వీలైతే అంతమందితో మనం కూడుకోవటానికి ప్రయత్నించాలి సహోదరి సహోదరులారా. అప్పుడు ఏం జరుగుతుందంటే క్లియర్గా ఇక్కడ మనం ఎందుకు కూడుకోవాలి? ప్రేమ చూపుటకు, గెలవటంలో ముఖ్యమైన భాగం ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు, ఒకరినొకడు పురికొల్పవలెనని. మనం ఎప్పుడు కూడుకున్నా కూడా మనం మాట్లాడాల్సినటువంటి మాటలు, మన తలంపులు ఎలా ఉండాలి? ఎదుటి వ్యక్తిని నేను పురికొల్పాలి, అలాగే నన్ను ఎదుటి వ్యక్తి పురికొల్పాలి. ఎవరి ద్వారా? దేవుని యొక్క మాటల ద్వారా, ప్రభు యొక్క అద్భుతమైనటువంటి మాటల ద్వారా ఈ యొక్క పనులు మనం చేయాల్సి ఉంటుంది. కన్వెన్షన్ అంటే ఇక్కడ ఈ పదం వాడటానికి నేను కాస్త ఇబ్బంది పడుతూ కూడా మొహమాటం లేకుండా చెప్తున్న అంశం ఏమిటి అంటే, మనలో చాలామందికి కన్వెన్షన్ అనే పదము సంవత్సరానికి ఒకసారి జరుపుకునేదిగా మాత్రమే అని మనం అనుకుంటున్నామేమో. ప్రియ సహోదరి సహోదరులారా, నేను అనుకుంటున్నారో అని నేనైతే చెప్పట్లేదు. అనుకుంటూ ఉంటే జాగ్రత్తగా ఆలోచిద్దాం. కన్వెన్షన్ అనేది ఎందుకండి? మనం బలపడటానికి. సో మనకు బలపడటానికి సంవత్సరానికి ఒకసారి ఆహారం సరిపోదు కదా. కన్వెన్షన్ అంటే డిక్షనరీ అర్థం ఏమిటి అంటే సభ కూటము అనేది డిక్షనరికల్ మీనింగ్ అండి. అది కేవలం సంవత్సరానికి ఒకసారి జరిగేది కాదు. నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటే, సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి కన్వెన్షన్ అందరం కూడా ఎంత ఉత్సాహంతో దాంట్లో పార్టిసిపేట్ చేస్తామంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తాం. కానీ సహోదరి సహోదరులారా, ఆదివారము నువ్వు కూడుకోవటానికి కూడా, ఆదివారం మనం కూడుకోవటానికి కూడా అదే ఉత్సాహము కలిగి ఉండాలి. దట్ ఈజ్ ద రియల్ కన్వెన్షన్. అది నిజమైన కన్వెన్షన్ సహోదరి సహోదరులారా. అప్పుడే మన ఎన్నిక నిశ్చయం అవుతుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి తీసుకునే ఆహారానికి మనం అంత ఆత్రపడుతూ ఉంటే మరి రోజు ఆహారం అయితే కావాలి కదా. ఇక్కడ నా ఉద్దేశం ఏమిటి అంటే, దయచేసి ప్రతికూలంగా నెగిటివ్గా ఆలోచించకండి. నా ఉద్దేశము, సంవత్సరానికి ఒకసారి పాల్గొనేటువంటి కన్వెన్షన్లో కూడా ఆదివారంలాగే సాదాసీదాగా పాల్గొనండి అని చెప్పట్లేదండి నేను. సంవత్సరానికి ఒకసారి పాల్గొనేటువంటి కన్వెన్షన్లో ఎంత ఉత్సాహంగా పాల్గొంటామో, ప్రతిరోజు నువ్వు ఎప్పుడైతే కూడికలో ఉన్నావో ప్రతిసారి కూడా అదే ఉత్సాహంతో పాల్గొనాలి అన్నది మాత్రమే నా యొక్క ఉద్దేశం. ఈ డల్నెస్ అక్కడికి తీసుకెళ్ళకూడదు, ఆ ఉత్సాహాన్ని ఇక్కడికి తీసుకురావాలని మాత్రమే నేను చెప్తూ ఉన్నాను సహోదరి సహోదరులు. చాలా ముఖ్యమండి ఇది. క్రైస్తవ సహవాసం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. మనం ఉన్న రేసు, మన పందెము, మన ఎలక్షన్ ఎలాంటిది అనుకుంటున్నారు? చూడబోతున్నాం మనం. ఒక సాదాసీదా ఎన్నిక కాదు ఇది, చాలా గొప్ప ఎన్నిక జరుగుతుంది.
దీని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే సహోదరి సహోదరులారా, ఆ పిలుపు అందుకోని వారికి మనకి పెద్దగా తేడా ఉండదండి. ఎందుకంటే అంత అత్యద్భుతమైన పిలుపు, అత్యున్నతమైన పిలుపు మనకి ఇచ్చాడంటే దాంట్లో ఏదో ఒక అర్థం, ఒక సార్థకత ఉంటుంది కదా. సో అలా ఏం చేయాలి, ఆ కన్వెన్షన్, ఆ యొక్క ఈ పార్టీ సభ్యులంతా ఎలా మీటింగ్ పెట్టుకుంటారో భూ సంబంధంగా, మరి మనమందరము కూడా వీలైనన్ని ఎక్కువ సార్లు ఉత్సాహముతో, అది జ్ఞాపకం పెట్టుకోండి, అక్షరార్థంగా కాదు, ఇక్కడ ఉత్సాహంతో, ఇవాళ కలవబోతూ ఉన్నాను, నేనేదో తినాలి, నేనేదో పొందాలి, నేను గెలవాలనుకుంటున్నాను కనుక అనేటువంటి ఉత్సాహంతో మనమందరం కూడా కూడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచిద్దాం. అలాగే ఇంతవరకు మనం మాట్లాడుకున్నది భూ సంబంధమైన ఎలక్షన్లో ఎలా ఎంటర్ అవుతారు, ఆత్మ సంబంధమైన ఎలక్షన్లో ఎలా ఎంటర్ అవుతారు. భూ సంబంధమైన ఎలక్షన్లో వాళ్ళు ఎలాంటి ప్రణాళికలు ఎక్కడ రచించుకుంటారు, ఆత్మ సంబంధమైన ఎన్నికల్లో ఉన్న మనము ఎలా ప్రణాళికలు రచించుకుంటాం అనేది మనం చూసుకున్నాం. అలాగే ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, భూ సంబంధమైన ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో నిలబడే అభ్యర్థికి కూడా శత్రువు ఉంటాడండి. సో ఒక పార్టీ తరపున నేను నిలబడ్డాను అనుకోండి అభ్యర్థిగా, మిగిలిన వాళ్ళందరూ కూడా నాకు శత్రువులే. సో ఆ శత్రువుల్ని నేను ఏం చేస్తానంటే చంపేయాలను, అడ్డు తొలగించుకోవాలను, ఎలాగైనా సరే ఆ అభ్యర్థి మీద నేను గెలవాలి, ఆ అభ్యర్థిని ఇబ్బంది పెట్టో ఇంకోటో ఏదైనా చేసి నేను గెలవాలి అనుకుంటాను. అట్ ద సేమ్ టైం ఆ అభ్యర్థికి సొంత ఇంట్లో కూడా కుంపటి ఉంటుందండి. సొంత పార్టీలో కూడా అలాంటి అభ్యర్థులకి వైరువర్గం అనేది ఉంటుంది కదా. మరి అది ఆత్మ సంబంధంగా ఎలా మనకు అప్లికబుల్ అవుతుందో జాగ్రత్తగా ఆలోచిద్దాం. ముందుగా ఈ యొక్క శత్రువుల గురించి ఆలోచిద్దామండి. వారికి శత్రువులు ఉన్నట్లే ఈ ఆత్మ సంబంధమైన ఎన్నికలో ఉన్నటువంటి, ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలించేటువంటి వాళ్ళకే శత్రువులు ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా, అత్యున్నతమైన పిలుపునందుకొని ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాల్సినటువంటి మన ఎన్నికలో ఎలాంటి శత్రువులు ఉంటారండి? ఇంకా బలంగా ఉంటారు కదా. ఎందుకంటే మనది బలమైన ఎన్నిక, చాలా గొప్ప ఎన్నిక మనకు జరుగుతూ ఉన్నది. సో మనకున్నటువంటి శత్రువు ఎవరో చూద్దాము ఒకసారి. చూడండి, బయట శత్రువులను చూద్దాము, తర్వాత లోపల శత్రువులను కూడా మనం చూద్దాం. చూడండి, శత్రువు గురించి మాట్లాడుకుందాము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. చాలు, మీ విరోధి అయిన, సమయము సానుకూలం కాదు గనక నేను తొందరగా వచనం ఎక్కువ చదివించట్లేదు. సో మీ విరోధి అయినా, ఎవరి విరోధి? ప్రభువులో ఎవరైతే భాగమవుతూ ఉన్నారో వారికి విరోధి అయిన అపవాది. ప్రియ సహోదరి సహోదరులు, చూసారా, ఆత్మ సంబంధమైన ఎలక్షన్లో ఉన్నవారికి విరోధి ఎవరట? అపవాది. మీ విరోధి అయిన అపవాది. సహోదరి సహోదరులు, మీరు మరి ఈ అపవాది ఏం చేస్తాడు? డైరెక్ట్గా వచ్చేసి మనల్ని చంపేస్తాడా, లేదా డైరెక్ట్గా వచ్చి మనల్ని కొడతాడా, లేదా డైరెక్ట్గా వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాడా? ఎలా ఇబ్బంది పెడతాడు చూడాలి కదా. తన శత్రువుని ఏదో ఇబ్బంది పెట్టడానికే ట్రై చేస్తాడు భూ సంబంధమైన ఎన్నికల్లో. మరి ఆత్మ సంబంధమైన ఎన్నికల్లో శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు మనల్ని ఎలా ఇబ్బంది పెడతాడు? క్లుప్తంగా ఆలోచించుకుందాం, వివరంగా కాదు, క్లుప్తంగా మనం చూసుకుందాం. వర్స్ టు వర్స్. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన. చాలు, చూసారా, జాగ్రత్త వాక్యాన్ని గమనిద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నారు కదా. సో అక్కడితో ఆగకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో, అంటే ఈ లోక మర్యాదలో అవేవి లేవు. ఈ లోక మర్యాద ఉత్తమమైనది కాదు, ఈ లోక మర్యాద అనుకూలమైనది కాదు, ఈ లోక మర్యాద సంపూర్ణమైనది కాదు, ఈ లోక మర్యాదలో దేవుని చిత్తమే లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఈ లోక మర్యాద దీంట్లో అనేకం వస్తాయండి. ఆచార సంప్రదాయాలు అవ్వచ్చు, ఈ లోక మర్యాద కోసం మొహమాటానికి పోయి మనం చేసేటువంటి పనులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏమిటండి? ఈ లోక మర్యాద ఏదైతే ఉత్తమము కాదో, ఏదైతే దేవునికి అనుకూలము కాదో, ఏవైతే దేవుని దృష్టిలో సంపూర్ణము కాదో, ఏదైతే దేవుని చిత్తమే కాదో, అలాంటి ఈ లోక మర్యాద మనకి శత్రువు. మనం చాలాసార్లు చుట్టూ ఉన్న 10 మంది కోసం, చుట్టూ ఉన్న లోకం కోసం, సహోదరి సహోదరులారా, ఈ లోక మర్యాదలో మనం కూడా పాలిభాగస్తులు అవుతూ ఉంటాం. కానీ ఆ ఎన్నిక అనేటువంటి దృష్టి, ఎన్నికలో నేను గెలవాలి అనేటువంటి తపన ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఈ లోక మర్యాద జీరో మన ముందు.
అదే అంటున్నాడు కదా ఆయన, ఈ లోక మర్యాదను మనం ఏం చేస్తామండి, పక్కన పెట్టేస్తాం, అనుసరించము. దేన్ని అనుసరిస్తాం? ఉత్తమం ఏదో, దేవునికి అనుకూలం ఏదో, దేవునికి సంపూర్ణంగా ఏది ఉందో దానిని, అనగా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని మనము మారి రూపాంతరం చెందుతాము అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చూసారా? శత్రువు ఏదండి? అపవాది. మన విరోధి అయిన అపవాది కొన్నిటిని మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆధారం చేసుకొని ఆడు మనల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తాడు. ఈ ఎన్నికలో మనం పడిపోవటానికి ట్రై చేస్తాడు. ఈ ఎన్నికలో మనం లేకుండా చేయడానికి ట్రై చేస్తాడు కదా. అందులో మొదటి అంశము లోక మర్యాద. చాలా డేంజర్ అండి. ఇది చేస్తే ఏమవుద్ది అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనకు వచ్చిందో ఈ ఎన్నికకు మనము ప్రాముఖ్యత ఇవ్వనట్లే. అలాగే చూడండి, ఇంకా దేన్ని ఆధారం చేసుకుంటాడు జాగ్రత్తగా మనం ఆలోచిద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చూసారా? అవుట్ సైడ్ నుంచి మనకి ఒక శోధన లాంటిది వచ్చేసింది, లోక మర్యాద. ఇక్కడ పౌలు గారి చేత ఎంత క్లియర్గా మనం హెచ్చరింపబడుతున్నామంటే నా శరీరమును నలగొట్టి, ఎందుకంటే నేను భ్రష్టుడని అయిపోతానేమో అని చెప్పేసి నా శరీరాన్ని నేనే ఏం చేస్తూ ఉన్నాను, నలగొట్టుకుంటూ ఉన్నాను అని చెప్పేసి ఆయన తెలియపరుస్తున్నాడు. సహోదరి సోదరి, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మన శరీరాన్ని ఆసరాగా చేసుకొని సాతాను, అపవాది ఎలా మనల్ని ఈ పందెము నుండి, ఈ ఎలక్షన్ నుండి, ఈ ఎన్నిక నుండి తప్పిస్తాడో ఒక మంచి ఉదాహరణ చెప్పమంటారు ప్రియ సహోదరి సోదరు. మనకందరికీ తెలిసిందే, యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్టిజం తీసుకున్న తర్వాత 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను ఎలా గేమ్ ఆడాడండి యేసుక్రీస్తు ప్రభుల వారితో. దేన్ని ఆధారం చేసుకున్నాడండి? మొట్టమొదట ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను, నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడు కదా. ఎందుకన్నాడండి ఆ మాట? 40 రోజులు ఉపవాసం ఉన్నారు ప్రభు. సో 40 రోజులు ఉపవాసము ఒక వ్యక్తి ఉంటే అతని శరీరంలో ఆకలి ఎలా ఉంటుందండి? సో ఆ అవసరాన్ని ఆధారం చేసుకొని సాతాను ఏం చేశాడు? ప్రభువుని శోధించడానికి ప్రయత్నించాడండి కదా. అలాగే ఎంత మంచి ఉదాహరణ అంటే సహోదరి సహోదరులారా, ఇవాళ మనల్ని కూడా మన శరీరాన్ని ఆధారం చేసుకొని సాతాను అనేక రకాలుగా శోధిస్తూ ఉండొచ్చు, అనేక రకాలుగా మనల్ని అడ్డగించడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. సహోదరి సహోదరులారా, వీటన్నిటిని దాటుకొని రావాలి అంటే మనం ఎవరైపు చూడాలట? యేసు వైపు చూచుచు ముందుకు సాగితే మన శరీరము కాదు, ఈ లోక మర్యాద కాదు, ఇక అనేకమైన అంశాలు ఉన్నాయండి. మన సమయం వల్ల అన్ని చూసుకోవట్లేదు. ఏదైతే అడ్డంకిగా ఉందో వాటన్నిటిని కూడా మనం ఛేదించుకొని ముందుకు వెళ్ళటానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. బికాస్ ఎందుకు అంటే జయించిన యేసు వైపు మనం చూస్తూ ఉన్నాం. జయించిన ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం కనుక మనం కూడా ఖచ్చితంగా జయిస్తాం. కానీ వన్ కండిషన్, అదే అడుగుజాడల్లో మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వదిలి వెళ్ళాడు ఆయన. లోక మర్యాద మనకు అవసరం లేదు. ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి? ఎక్కడ భ్రష్టుడిని అయిపోతానో అని పౌలు గారు ఎలా నల్లగొట్టుకున్నాడు. సహోదరి సహోదరులారా, ఈ శరీరానికి కూడా మనము ఎటువంటి ఆస్కారం కూడా మనం ఇవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. ఇది బయట నుంచి వచ్చేటువంటి శత్రుత్వం కదా. మన శరీరము ఇంటర్నల్గా మన శత్రువు. మరి ముఖ్యంగా సహోదరి సహోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక పార్టీలో సొంత కుంపట్లోనే ఒక పార్టీలో ఒక అభ్యర్థి నిలబడ్డాడంటే అతని సొంత వర్గంలోనే శత్రువులు ఉంటారండి, ఇతన్ని గెలవకుండా చేయాలి అని చెప్పేసి. సో అలాంటి శత్రువులు మనకి ఉన్నారు కదా. ఎందుకు అంటే జాగ్రత్తగా ఆలోచించండి సహోదరి, జాగ్రత్తగా ఆలోచించాలి, లేకపోతే నెగిటివ్ మీనింగ్లోకి వెళ్ళిపోతాం. అదేమిటి అంటే, ఇవాళ నేను ఎన్నికలో ఉన్నాను అని అంటూ ఉంటే నాతో పాటు సహోదరి సహోదరులారా, మన సహోదరి సహోదరులంతా కూడా ఎన్నికల్లో ఉన్నవారే. అంటే నాతో పాటు వాళ్ళు కూడా ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నారు. అంటే వాస్తవంగా ఈ లోకానుసారంగా వాళ్ళు నాకేమవ్వాలి? శత్రువులు అవ్వాలి. భూ సంబంధమైన ఎన్నికల పరంగా మనం అర్థాన్ని తీసుకుంటే, ఆత్మ సంబంధంగా నేను ఏ ఎన్నికలో ఉన్నానో నా సహోదరుడైనటువంటి వాళ్ళు కూడా అదే ఎన్నికలో ఉన్నారు. సో ఒకే ఎన్నికలో మేము పరిగెడుతూ ఉన్నాము అంటే, మనమంతా పరిగెడుతూ ఉన్నామంటే, మనమందరము భూ సంబంధంగా ఆలోచిస్తే ఒకరికొకరం ఏమవుతామండి? శత్రువులం అవుతాం కదా. కానీ దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక మనల్ని ఏం చేసిందో చూస్తారా? చూద్దామండి. చూడండి, ఆల్రెడీ మనం చదువుకున్నటువంటి వాక్యమే పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మొట్టమొదటి మనం చదువుకున్నాం. అందువలన సహోదరులారా, మీ పిలుపును చాలు. అందువలన
సహోదరులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరిది ఒకే పార్టీలో ఉండి ఎన్నికల్లో ఉంటే ఆ ఎన్నికల్లో అసంతృప్తి అనేది ఉంటే వాళ్ళు శత్రువులు అవుతారు. కానీ ఒకే పార్టీలో ఉన్నాం, మనం ఒకే నాయకుడి కింద పనిచేస్తున్నాం, ఒకే అధికారం కోసము ప్రయత్నిస్తున్నటువంటి మనం అందరం కూడా సహోదరి సహోదరులారా ఎలా అయిపోయామంట. నేను ప్రతిసారి పిలుస్తూనే ఉన్నా కదా పదాన్ని, సహోదరులారా. మనం శత్రువులం కాదు, మనం ఒకరికొకరము సహోదరులము అనేటువంటి భావాన్ని ఇక్కడ మనం గమనించాలి. అలాగే ఈ భూ సంబంధమైన ఎన్నికల్లో నా సొంత పార్టీలో ఎవరైనా నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అనుకోండి, అతన్ని నేనేం చేస్తానండి, ఇబ్బంది పెడతాను, చంపేస్తాను, లేకుండా చేస్తాను, సంథింగ్ ఏదో అతనికి నష్టం కలిగే పని అయితే నేను చేస్తాను కదా. సాధారణంగా నేను ఇన్ ద సెన్స్ అండి, నా గురించి అనుకోకండి, సాధారణంగా భూమి మీద జరుగుతున్నటువంటి క్రియ అది. మరి ఇక్కడ నాతో పాటు ఈ యొక్క అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు, నాతో పాటు ఎన్నికల్లో ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వాళ్ళని కనుక నేను ఇబ్బంది పెట్టాను అనుకోండి, నా ఎన్నిక లేనట్లే, నా ఎన్నిక నుంచి నేను పడిపోయినట్లే. వాస్తవంగా నేను ఏం చేయాలో తెలుసా? నా తోటి సహోదరుణ్ణి, నా తోటి సహోదరిని నేను ఎంత ప్రేమిస్తానో, నేను ఎంత ప్రేరేపిస్తానో, నేను ఎంత బలపరుస్తానో, నా ఎన్నిక నేను అంత నిశ్చయం చేసుకున్నట్లు. ఎంత వైరుధ్యం ఉంది చూడండి సహోదరి సహోదరులారా. నాతో పాటు ఒకే సింహాసనం కోసం, నాతో పాటు ఏ అధికారం కోసం అయితే నేను ఎన్నికలో ఉన్నానో అదే అధికారం కోసం ఉన్నటువంటి నా తోటి సహోదరి సహోదరులను నేను ఎలా చూడాలి? ప్రేమతో చూడాలి. నేనేం చేయాలి? వాళ్ళను బలపరచాలి, వాళ్ళకు అవసరమైతే నేను సహాయం చేయాలి. ఇలా ఎంత నేను ఎక్కువ చేస్తానో నా ఎన్నికను అంత నిశ్చయం చేసుకున్నట్లు సహోదరి సహోదరులు. ఎంత వైరుధ్యం ఉందండి భూ సంబంధమైన ఎన్నికకి, ఆత్మ సంబంధమైన ఎన్నికకు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అలాగే భూ సంబంధమైన ఎన్నికల్లో పాల్గొనేటువంటి అభ్యర్థి ప్రజల మద్దతు పొందటానికి విపరీతంగా ప్రయత్నిస్తాడు. అనేకమైనటువంటి మాధ్యమాల ద్వారా మీరు నాకు మద్దతు ఇవ్వండి, నాకు ఓటు వేయండి అని చెప్పేసి వీలున్నంత వరకు ఊరూరు తిరుగుతాడు. ఎంత ఎక్కువ మంది మద్దతు పొందుకోవాలంటే అంత ప్రయత్నం చేస్తాడండి. మరి మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఎన్నికలో ఉన్నాం, బట్ భూ సంబంధమైన ఎన్నిక కాదు, ఆత్మ సంబంధమైన ఎన్నికలో మనం కూడా రేస్లో ఉన్నాం, పందెంలో ఉన్నాం. మరి మన సంగతి ఏంటి? మనకి ప్రజల మద్దతు ఎలా ఉంటుంది? ఉంటుందా ప్రజల మద్దతు మనకి? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు భూ సంబంధమైన అభ్యర్థులు ఈ లోక సంబంధమైన అధికారం కోసము, ఈ లోక సంబంధంలో ఒక ప్రాంతం మీద అధికారం కోసము వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు సహోదరి సహోదరులరా. వాళ్ళకి అసలు తెలియదు రాబోయేటువంటి లోకంలో ఎలాంటి అధికారం రాబోతుంది, ఎలాంటి ప్రభుత్వం రాబోతుంది, అప్పుడు ఎలా ఉంటుంది భూమి అంతా అన్న విషయం వాళ్ళకందరికీ తెలియదు. కనుక మనకి వాళ్ళెవ్వరు కూడా మద్దతు ఇవ్వరు. చూడండి ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరములో వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదుము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, చూసారా, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. సో మనం ఈ ఆత్మ సంబంధమైన ఎలక్షన్లో, ఆత్మ సంబంధమైన ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నామంటే ఈ లోక సంబంధమైన పట్టణంలో అధికారం కోసం కాదు కదా. నిలువరైన పట్టణం మనకి ఇక లేదు. ఆ విషయం వాళ్ళకందరికీ తెలియదు. ఎవరైతే ఈ భూ సంబంధమైన ఎలక్షన్లో పాల్గొంటున్నారో, ఓట్లు వేస్తున్నారో, వీళ్ళలో ఎవరికి కూడా ఆ విషయము తెలియదు సహోదరి సహోదరులారా. కనుక మనం ప్రయాణం చేస్తున్నది, మనం ప్రయత్నిస్తున్నది, మనం పరిగెడుతూ ఉన్నది ఆత్మ సంబంధమైన పరలోక యెరూషలేము పట్టణం గురించి ప్రయాసపడుతూ ఉన్నాం కదా. ఆ పట్టణం గురించి వాళ్ళకి అసలు తెలియదు. సో వాళ్ళు మనకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశమే లేదు అని చెప్పేసి మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ప్రజల మద్దతు విషయంలో వాళ్ళకి మనకి తేడా ఉంది కదా. అలాగే శత్రువుల్ని సపోర్ట్ చేసే విషయంలో మన శత్రువులను ఏం చేయాలి అంటే, భూ సంబంధంగా మాట్లాడుతున్నాను శత్రువులని, మన సహోదరులు, వాళ్ళని ఏం చేయాలి? ఒకే రేస్లో ఉన్నా కూడా మనం అందరం ఒకరినొకరము బలపరుచుకోవాల్సినటువంటి అంశం అని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. సరే, ఆ తర్వాత ఈ ఎలక్షన్ ప్రక్రియ ఎన్ని రోజులు జరుగుతుంది? మహా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 4 నెలలు జరిగింది, 3 నెలలు, 2 నెలలు, సంథింగ్ కొంత కాల పరిమితి అయితే ఉంది. ఆ కాల పరిమితి వరకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేది జరుగుతుంది సహోదరి సహోదరులు. మరి మనం కూడా ఎలక్షన్లో ఉన్నాము, మనం కూడా ఎన్నిక చేయబడ్డాము, ఆ ఎన్నిక నిశ్చయం చేసుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నాము. ఎంతకాలము? సంవత్సరమా? 2 సంవత్సరాల? బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుంచి ఎంతకాలం అది జరగాలి? దేవునితో ఎప్పుడైతే ఒప్పందం చేసుకున్నామో అది ఎంతకాలం జరగాలి? ఎంతకాలం జరిగితే నేను గెలిచినట్లు అనేది కూడా మనకు తెలియాలి కదా.
భూ సంబంధమైన దాంట్లో 3 నెలలు వాళ్ళు శ్రమ పడితే చాలండి. 3 నెలలు ఆ కార్లు వేసుకొని హంగామా చేస్తూ, ఆ మైక్ సెట్లో మాట్లాడుతూ, ప్యాంప్లెట్స్ పంచుతూ వాళ్ళు బాగా ప్రచారం చేస్తారు. 1 నెల ఎంతో టైం ఇస్తారు వాళ్ళకి, బాగా ప్రచారం చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసే పని ఏమి ఉండదు కదా. కానీ అలాగే మనం ఎన్నాళ్ళు చేయాలి గెలవాలంటే? ఎన్ని రోజులు శ్రమ పడాలి మనం గెలవాలి అంటే? సహోదరులారా, ఎన్ని రోజులో తెలుసా అండి? చూద్దామా? దానికి ఒక టైం ఉందండి. ఎన్ని రోజులు మీరు పని చేయాలి, దానికి ఒక గడువు ఇచ్చాడు ఆయన. ఆ గడువు ఏంటో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబడబోచున్నాడు. వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చూసారా గడువు ఎంతటండి? ఈ ఎలక్షన్లో ఉన్న మనము, ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నాం మనము ఎన్ని రోజులు పనిచేయాలండి మనం గెలవాలి అంటే? 1 year, 2 years, 3 years కాదు సహోదరులారా. ఎన్ని రోజులట? మరణము వరకు నమ్మకముగా ఉండుము. నా పిలుపునందుకున్న నీవు, నేను నీకు వెల్లడి చేసినటువంటి ఆ గొప్ప బహుమానం కోసం ప్రయత్నిస్తున్న నీవు ఎన్ని రోజులు, నీవు ఇన్ ది సెన్స్ నన్ను కూడా కలిపి మాట్లాడుతున్నా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు పని చేయాలట? మరణము వరకు నమ్మకంగా పని చేస్తే ఆయన ఏమిస్తాడట? నీకు నేను జీవ కిరీటం అధికారం అండి. ఎలాంటి జీవాన్ని ఇస్తాడట? అధికారముతో కూడిన జీవాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. చూసారా, ఇక్కడ 3 నెలలు 4 నెలలు టైం అయితే, ఈ ఆత్మ సంబంధమైన ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళ టైం ఎన్ని రోజులండి? మనము పోయేంత వరకు అండి. మనము చనిపోయేంత వరకు కూడా, డెడ్ లైన్ అంతవరకు కూడా మనం నమ్మకంగానే ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే పొందబోయే బహుమానం అలాంటిది కదా. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఎంత తేడా ఉంటుందో భూ సంబంధమైన ఎలక్షన్లకి, ఆత్మ సంబంధమైన ఎలక్షన్స్కి. సహోదరులు, భూ సంబంధమైన ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళకి కొన్ని అర్హతలు ఉంటాయండి. 2 పిల్లలు ఉండాలి, సంథింగ్ అలాంటి అర్హతలు ఉంటాయి. పౌరసత్వాన్ని కలిగి ఉండాలి, ఇండియన్ సిటిజన్గా ఉండాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ ఉంటాయి సహోదరులు. అలాగే ఈ ఎన్నికలో ఉన్న వాళ్ళకి, ఈ పిలుపును అందుకొని ఎంటర్ అయ్యే వాళ్ళకి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఏమిటి అర్హతలు చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. నిజముగా దేవుని పదప్రయోగం అండి. మనం ఆలోచిస్తే చూడండి, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక, ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేశాను, బిలీవర్ విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. విశ్వాసం ఉంచుట మాత్రమే సరిపోదండి, కాక ఆయన పక్షమున, క్రీస్తు పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినట. ఏమండి, అనుగ్రహం అనేది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందండి? ఆ పదము అనుగ్రహము అంటే ఉచితంగా ఏదైనా ఒక గొప్ప బహుమానం ఇచ్చేటప్పుడు అనుగ్రహించాను అంటారు. కానీ ఇక్కడ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఇవ్వబడిన అనుగ్రహం ఏమిటి అంటే, క్రీస్తు పక్షమున, కేవలం క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున మీరేం చేయాలి? శ్రమ పడాలి అన్నటువంటి ఒక అనుగ్రహం, ఒక వరములాగా మనకి ఇవ్వబడింది. సహోదరులారా, చూసారా ఎంత శ్రమ పడాలి? అంటే ఆ లెవెల్ ఏంటి, ఆ స్థాయి ఏంటి, ఎంత మేరకు శ్రమ పడాలి? చూసారా, సమయం వచ్చి మరణం వరకు అండి, ఓకే. కానీ ఆ మరణం వరకు ఎలాంటి శ్రమ అనుభవించాలి క్రీస్తు కోసము, ప్రభు కోసము? చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనము. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనము. ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. పతాక స్థాయి అండి, పరాకాష్ఠ శ్రమకి కదా. ఎలా ఉండాలట? దేవుని చిత్తము కన్నా, దేవుని ప్రేమ కన్నా ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు. నా భార్య ఎక్కువ కాదు, నా పిల్లలు ఎక్కువ కాదు, అట్ ద సేమ్ టైం నాకు నేనే ఎక్కువ కాదు దేవుని ప్రేమ కన్నా.
అనేటువంటి ఒక ఉద్దేశాన్ని మనము ఆయన పిలుపునందుకున్న మనము ఆ ఎన్నికల్లో పాల్గొంటున్న వారు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు సహోదరి సహోదరులారా. వినడానికి ప్రతి మాట కూడా చాలా పీక్ లెవెల్లో ఉందనుకుంటున్నాను నేను కదా. ప్రతిది కూడా పతాక స్థాయిలో చెప్తూ ఉన్నాడు ఆయన. సో సహోదరి సహోదరులను ప్రేమించాలి. ఎస్, వాస్తవంగా ప్రేమించాలి. బ్రదర్ అని చేతులు కలుపుకుంటూ మన మనసులో ఏదైనా ఉద్దేశాలు కలిగి ఉన్నామనుకోండి, ఆ ఎన్నికలు లేనట్లేనండి సహోదరి సహోదరులారా. ఆ పిలుపుని మనం నిర్లక్ష్యం చేసినట్లే. మనస్ఫూర్తిగా ప్రేమించాలి, వారికి సహాయపడాలి, ప్రభు వైపు చూస్తూ వెళ్ళాలి, ఆ శ్రమ అనుభవించాలి. క్రీస్తు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక బిలీవర్ షుడ్ బికమ్ ఏ ఫాలోయర్. విశ్వాసం ఉంచిన వ్యక్తి ఏమవ్వాలి? ఆయనను అనుసరించే వ్యక్తిగా మార్చబడాలి, రూపాంతరం చెందాలి. ఎంత స్థాయి వరకు? తన చుట్టూ ఉన్న తన వారి కన్నా తనకన్నా దేవుని చిత్తమే ఎక్కువ అనేటువంటి ఆలోచించే స్థాయికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా చాలా కఠినంగా ఉన్నాయి సహోదరి సహోదరులు. నిజంగా పౌలు గారి చేత దేవుడి చెప్పి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఒకసారి మనలో చూసుకుంటే ఎలా మనం ఉన్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే రోజు రోజుకు ఎదుగుతున్నామన్నదే దేవుడు చూస్తాడు సహోదరి సహోదరులు. ఈ క్యాలిక్యులేషన్లో, ఈ ప్రయత్నంలో ఈరోజు చేసినటువంటి తప్పు రేపు చేయకుండా దినదినము ఒక ఎదుగుదల మరణ పర్యంతము మనం చేయగలిగితే సహోదరి సహోదరులు ఆ పిలుపులో మనం ఉన్నట్లే కదా. ఇది అక్కడ నేను కాంప్రమైజ్ అయ్యి మాట్లాడట్లేదండి. ఇప్పుడు మనం ఏదైతే వింటున్నామో ఆ ప్రయత్నంలో ప్రతిరోజు కూడా ఆ ప్రయత్నం ఉండాలి. ప్రతి దినము మనం ఎలా చేయాలి? ఆ సారూప్యతలోకి ఎదగటానికి ప్రయత్నిస్తూ మరణం వరకు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది సహోదరి సహోదరులు. ఒకసారి క్లుప్తంగా ఆ డిఫరెన్సెస్ ఏంటో చూసుకున్నాం కదా. చూడండి ఒకసారి, భూ సంబంధమైన ఇంత గొప్ప కఠినమైన విషయాలు ఎందుకు పెట్టాడు దేవుడు? ఇంత కఠినంగా ఈ యొక్క పరిస్థితి ఉంది అంటే ఆ పొందబోయే బహుమానం కూడా ఎలా ఉంటుందండి? అంత గొప్పగా ఉంటేనే ఈ యొక్క కఠినమైన నియమాలన్నీ మనకి ఇస్తూ ఉన్నాడు దేవుడు. చూసారా? ఎందుకంటే భూ సంబంధమైన ఎన్నికల్లో సహోదరి సహోదరులారా ఒక ప్రాంతంకి సంబంధించి మాత్రమే జరుగుతాయి. ఆ ప్రాంతాన్ని మాత్రమే అతను పరిపాలిస్తాడు. కానీ ఆత్మ సంబంధమైన ఎన్నికల్లో భూమి అంతా కూడా పరిపాలించబోతున్నారు. ఎవరైతే విన్నర్స్, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఒక ప్రాంతానికి పరిమితం కాదు, ఒక జాతికి పరిమితం కాదు, సమస్త భూమిని వాళ్ళు పరిపాలించబోతున్నారు ఆ నాయకుడికి సహకారంగా కదా. అలాగే భూ సంబంధమైన ఎన్నికల్లో కొంతకాలం శ్రమ పడితే చాలండి కదా. 3 నెలలు 4 నెలలు వాళ్ళు పనిచేస్తే చాలు. కానీ ఆత్మ సంబంధమైన ఎన్నికల్లో ఎలా ఉండాలట? జీవితాంతం శ్రమ పడాలట. తేడా చూసారా? ఇక్కడ కొంతకాలమే శ్రమ పడాలి, ఆత్మ సంబంధమైన ఎన్నికల్లో జీవితాంతం కూడా శ్రమించాలి. అలాగే భూ సంబంధమైన ఎన్నికల్లో ప్రజల మద్దతు ఉంటుందట, ప్రజల మద్దతు కూడగట్టుకుంటాం. కానీ ఆత్మ సంబంధమైన ఎన్నికల్లో ప్రజల మద్దతు మనకు దొరకదు. అలాగే భూ సంబంధమైన ఎన్నికల్లో శత్రువును లేకుండా చేసే అవకాశం ఉంది. కానీ ఆత్మ సంబంధమైన ఎన్నికల్లో నాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేనేం చేయాలి? ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలి, ఇంకా ఎక్కువ బలపరచాలి. టిపికల్గా ఉంది కదా, మనం జాగ్రత్తగా ఆలోచించాలి సహోదరి సహోదరులు. భూ సంబంధమైన ఎన్నికల్లో నా అన్నయ్యో, నా తమ్ముడో, నా బంధువులో, నా మామగారో వీళ్ళంతా కూడా నేను భూ సంబంధమైన ఎలక్షన్లు ఉంటే నాకు సపోర్ట్ చేస్తారు. కానీ ఆత్మ సంబంధమైన ఎన్నికల్లో నేను వాళ్ళెవరికి సపోర్ట్ చేయను. అప్పుడు వాళ్ళు ఏమవుతారండి? నాకు విరోధులే అవుతారు కదా. చూసారా? చూడండి ఎంత వైరుధ్యంగా మనకు కనిపిస్తుందో భూ సంబంధమైన ఎలక్షన్స్కి, ఆత్మ సంబంధమైన ఎలక్షన్స్కి. ఎందుకు ఇంత వైరుధ్యం వచ్చింది? ఇంత తేడా ఎందుకుంది భూ సంబంధమైన ఎలక్షన్స్కి, ఆత్మ సంబంధమైన ఎలక్షన్స్కి అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే సహోదరి సహోదరులారా, ఆనాడు ఆదాము కోల్పోయినటువంటి అధికారం, ఆదాము చేసినటువంటి తప్పిదము ద్వారా మానవులందరికీ సంప్రాప్తించినటువంటి మరణం, ఆదాము నుండి ఇంతవరకు ఎంతమంది కన్నీళ్లు కార్చారో, ఎంతమంది కష్టపడ్డారో, అవన్నీ కూడా రేపు ఈ ప్రభుత్వం వచ్చేప్పుడు ఎలా ఉండబోతుందండి? అన్నీ కూడా ఏమవుతాయట? కుదురుబాటు జరుగుతుంది. ఆ కుదురుబాటుకు ఎవరు అవసరమో జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ కుదురుబాటుకు దేవుడి ప్రణాళికలో ఉన్నటువంటి ఆది నుంచి ప్రవక్తల నోట పలికించబడుతూ ఉన్నటువంటి ఆ కుదురుబాటు చేయటానికి ఎవరు అవసరమో ప్రియ సహోదరి సహోదరులరా, ఆ నాయకుడిలో భాగంగా ఎవరైతే ఎన్నిక చేయబడుతున్నారో వాళ్ళే ఈ ఎన్నికలో
ఉన్నారు. అందుకే అంత గొప్ప ధన్యత ఉంది కనుకే అంత గొప్ప పారామీటర్స్ ఇచ్చారు, అంత గొప్ప కొలమానాలు ఇచ్చారు సహోదరి సహోదరులారా. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనము. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తన నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట అవశ్యము. చూసారా, ఆ కుదురుబాటు కాలం వచ్చేంత వరకు యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నాడట? పరలోక నివాసి అయ్యుండుట అవసరము. ఈ యొక్క సంఖ్య ఎప్పుడైతే అయిపోతుందో, ఈ ఎన్నికల్లో పాల్గొంటున్న వాళ్ళు ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిపోయి ఎన్నిక చేయబడతారో సహోదరి సహోదరులారా, అప్పుడేమవుతుంది? జాగ్రత్తగా ఆలోచించగలి. అటువంటి ఎన్నికలో భాగంగానే ఇవాళ మనం అందరం కూడా అటువంటి రేస్లో ఉన్నాం. ఆలోచించండి, ఎలా నిర్లక్ష్యం చేయగలం? ఈ మాటను ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అటువంటి గొప్ప ఎన్నిక అనేది మన ద్వారా కుదురుబాటు జరగబోతుందంటే ఒక్కసారి చూడండి ఎలా ఉంటుందో మనకి. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 17వ వచనము. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు కూడా వారసులు. క్రీస్తు తోడి వారసులము. చూసారా, మనం ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం కదా. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహించబడేను కదా. చూసారా, ఆయన పక్షమున మనం శ్రమించాలట. ఇప్పుడు కూడా మనం చదువుకున్నటువంటి వాక్యము, మనము దేవుని పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. చూసారా, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు అంటే ఏ మహిమలో అయితే ప్రభు ఉన్నాడో అలాంటి మహిమను పొందటానికి ఆయనతో శ్రమపడిన ఎడలా, బేస్డ్ ఆన్ వన్ కండిషన్, ఆయనతో మనం ఉండాలి అంటే ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ. క్రీస్తు తోటి వారసులంగా మనం ఉండాలి అంటే, ఆ ప్రభువు మహిమ ఏదుందో దాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయన తోటి శ్రమ పడితేనే మనం ఆ యొక్క వారసత్వాన్ని పొందుకుంటామని చెప్పేసి ఈ యొక్క వాక్యం ద్వారా పౌలు గారు హెచ్చరిస్తారు. దేనికండి వారసత్వం? ఏ వారసత్వం కోసం మనం ప్రయాసపడుతున్నాం? ఏం పొందుకోవాలని ప్రయాసపడుతున్నామండి? ఇప్పుడు మా నాన్నగారు మా అబ్బగారు సంపాదించిన భూమికి నా వారసత్వం ఉంటుంది అనుకోండి కదా, కానీ అది నేను ఇంతకాలం ఉన్నంతకాలమే కదా. ఆ తర్వాత మరి ఇప్పుడు ప్రయాసపడుతున్న వారసత్వం ఏమిటి? ఏ వారసత్వానికి మనం పోరాడుతూ ఉన్నామో చూడండి ఒకసారి సహోదరి సహోదరులారా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై ఉందుదురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవుని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. చూసారా, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. వారసత్వం అండి. క్రీస్తుతో కూడా రాజ్యము చేసేటువంటి వారసత్వం. క్రీస్తుతో కూడా రేపు రాజ్యము చేసేటువంటి వారసత్వం నాకు రావాలి అంటే ఇవాళ నేను క్రీస్తుతో కూడా శ్రమపడాలి. అప్పుడు నేను నా ఎన్నికను నిశ్చయము చేసుకుంటూ ఉన్నట్లు అని చెప్పేసి క్లియర్గా మనం ఇక్కడ చూసుకోగలుగుతున్నాం సహోదరి సహోదరి. చూసారా, రేపు ఏం జరగబోతుంది? ఈ ఎన్నికలో గెలిచామనుకోండి, ఈ ఎన్నికలో ఎవరైతే గెలిచారో వాళ్ళు ఎలా ఉండబోతూ ఉన్నారు ఒక్కసారి మనం చూద్దాము. కేవలం ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఒక్కసారి మనం చూద్దాం సహోదరి సహోదరులారా. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 13వ వచనము. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 13వ వచనము. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమగలది ఆమె వస్త్రము బంగారము గుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొనిన రాజు వద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలనైన కన్యకుల యొద్దకు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. క్షమించండి, కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటున్నాం మనము. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమి యందంతటా నీవు వారిని అధికారులనుగా
నియమించదవు. ఇక్కడంతా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే సహోదరి సహోదరులారా, సంఘాన్ని ఉద్దేశించి ఇక్కడ వాక్యం మనకు చెప్పబడుతూ ఉంది. ఆ రాజకుమార్తె చాలా మహిమ కలిగినదని, ఆ రాజకుమార్తె సహోదరి సహోదరులారా రాజునద్దకు తీసుకొని రాబడుతూ ఉంది, ప్రభువునద్దకు తీసుకొని రాబడుతూ ఉంది. వెంట చెలికత్తెలు గొప్ప సమూహము ఉంది. ఆ సంఘమునకు పితరులుగా ఉన్నవారు అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా సంఘానికి, ఎవరైతే గెలిచారో వాళ్ళని ఉద్దేశించి సంఘం అంటున్నానండి, ఆ సంఘానికి వాళ్ళంతా వాస్తవంగా పితరులు. కానీ రేపు సహోదరి సహోదరులరా, ఈ సంఘము ద్వారా వాళ్ళు జీవం పోసుకుంటున్నారు గనక ఆ పితరులు కాస్త ఏమవుతారట, పితరులకు ప్రతిగా కుమారులుందురు. ఆ పితరులకు ప్రతిగా కుమారులుగా మార్చబడిన వారిని ఈ యొక్క సంఘము భూమి అందంతటా అధికారులనుగా నియమిస్తుంది. ఎంత గొప్ప ధన్యత అండి గెలిస్తే. అబ్రహాం గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాంగా, యోసేపు గారి గురించి మాట్లాడుకుంటున్నాంగా, పాత నిబంధనలకు సంబంధించిన అనేకమైనటువంటి విశ్వాస వీరుల గురించి, దేవుని యొక్క జనాంగం గురించి మనం అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి అటువంటి దేవుని జనాంగము, విశ్వాస వీరులు, దేవునికి ఇష్టలైన వాళ్ళు, దేవుని మనస్సును ఎరిగిన వారు సహోదరి సహోదరులారా, వాళ్ళంతా ఈ యొక్క సంఘము అనగా ఎవరైతే గెలిచారో వాళ్ళంతా ఏం చేస్తారట, అధికారులనుగా నియమిస్తారు. అబ్రహాం గారికి లేని ధన్యత, యూసుఫ్ గారికి లేని ధన్యత, దావీదు గారికి లేని ధన్యత, పాత నిబంధనలకు సంబంధించిన వారికి ఎవరికీ లేనటువంటి ధన్యత ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆత్మ సంబంధమైన రేస్లో, ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఎలక్షన్లో పాల్గొని గెలుస్తారో వాళ్ళకి మాత్రం ఉంది. ఎంత గొప్ప ధన్యత అండి అది. ఆలోచించండి. మన దృష్టిలో ఇవాళ మాట్లాడుకుంటున్నాం, మనము అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని ఎంత ఉన్నతంగా ఆలోచిస్తామండి. మరి అలాంటి వాళ్ళనే మనం అధికారులుగా నియమిస్తూ ఉన్నామంటే మనం ఎలా ఉండాలనేది ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచించగలగాలి. చూడండి, ఆ యొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు, అనగా ఆ ప్రభు యొక్క రాకడ తర్వాత ఆయన రాజాది రాజుగా వచ్చినప్పుడు ఆయన క్యాబినెట్లో వీళ్ళందరూ మినిస్టర్లుగా ఉండబోతున్నారు కదా. ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరం కూడా మంత్రులుగాను మనమంతా కూడా రాజ్యం చేయబోతున్నాము. ఆ రాజ్యం ఎలా ఉంటుందండి, ఇవాళ రాజ్యం ఎలా ఉందండి, ఒకరు పెట్టిన రూల్ మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఇంకొక గవర్నమెంట్ మళ్ళీ రూల్ మార్చేస్తుంది కదా. సో ఎన్ని రూల్స్ వచ్చినా, ఎన్ని మార్చినా కన్నీళ్ళు ఆగట్లేదు, కష్టాలు ఆగట్లేదు. ఫైనల్గా అతి కష్టమైనటువంటి మరణం అస్సలు ఆగట్లేదు. ఎందుకంటే సాధ్యం కాదు, ఏ గవర్నమెంట్కి సాధ్యం కాదు. మరి ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఈ ఎలక్షన్లో గెలిచిన వారు కూర్చొని పరిపాలిస్తూ ఉన్నప్పుడు సహోదరి సహోదరులారా, ఎంత అద్భుతంగా రాజ్యం ఉంటుందో చూడండి. ఇక్కడ ప్రాంతానికి ఒక గవర్నమెంట్, ప్రాంతానికి ఒక లీడర్ కదా. కానీ అప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రం ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, చూడండి, నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఎలా ఉంటదటండి, ఇవాళ మన అధికారులు, తర్వాత మన నాయకులు, వీళ్ళంతా నివాసాలు ఎక్కడెక్కడో ఉన్నాయట. కానీ ఆనాడు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇక ఎవ్వరు కూడా కన్నీళ్లు కార్చే అవకాశం లేదు. ఆ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉండటానికే ఇప్పుడు ప్రయత్నం, ఇప్పుడు ఎన్నిక సహోదరి సహోదరులారా. అప్పుడు కన్నీళ్ళే ఉండవట, మరణము ఇక ఉండదు. ఎవ్వరికి సాధ్యం కానటువంటి విషయం ఇది. ఏ గవర్నమెంట్కు, ఏ మానవుడికి సాధ్యం కానటువంటి విషయము ఆ రాబోయేటువంటి ప్రభుత్వంలో, యేసుక్రీస్తు ప్రభుల వారికి సహకారంగా ఉంటూ జరిగేటువంటి ప్రభుత్వంలో సహోదరి సహోదరులారా, మరణం ఇక ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. పర్మనెంట్ గవర్నమెంట్, శాశ్వతమైన ప్రభుత్వం, శాశ్వతమైనటువంటి రాజ్యం కదా. చూసారా, అటువంటి గవర్నమెంట్లో మనం కూడా ఉండటానికి, ఆ ప్రభుత్వంలో మన నాయకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు రాజాదిరాజుగా రాబోతూ ఉండగా ఆయనను అసిస్ట్ చేయటానికి, ఆయనకు సహకారిగా ఉండటానికి సహోదరి సహోదరులారా, ఇవాళ ఎన్నిక జరుగుతూ ఉంది.
చూసారా, ఆ తేడా మరి సహజమే అనిపిస్తుంది ఇప్పుడు మనకి. ఈ భూ సంబంధమైన ఈ ఎలక్షన్లో చాలా సింపుల్గా అయిపోతూ ఉంటాయండి. కానీ ఆత్మ సంబంధమైన ఎలక్షన్ అన్నీ కూడా కఠినంగానే ఉన్నాయి. మరి ఆ తేడా ఉండాలి కదా, ఎందుకంటే అంత గొప్ప బహుమానం ఉంది ఆ ముందర. పౌలు గారు చూడండి, ఆ బహుమానం గురించి నేనే చదువుతున్నాను. ఆ బహుమానం గురించి ఎంత క్లియర్గా మాట్లాడుతున్నా. ఆ యొక్క రేపు జరగబోయేటువంటి బహుమానం ఎలా ఉంటుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 ఆయన మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. చూసారా, పౌలు గారు పిలుపు అందుకున్నారు, ఆ బహుమానాన్ని చూశారు. ఇవాళ కూడా మనం చూస్తూ ఉన్నాం. మనకందరికీ తెలుసు బహుమానం, తెలియదని ఎవరు కూడా చెప్పడానికి అవకాశం లేదు. మరి అలాంటి బహుమానాన్ని పొందవల్లని గురి యొద్దకే పౌలు గారు పరిగెత్తారట. మనకి చెప్తున్నారు ఇవాళ, గురి యొద్దకే పరిగెత్తండి అని చెప్పేసి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35 కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. కానీ అది సాధించాలి అంటే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది, ఓపిక ఉండాలి. చూసారు, ఒక గొప్ప బహుమానం అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమిటా బహుమానము? పౌలు గారు తన యొక్క చివరి దశలో ఎంత మంచి మాట మాట్లాడాడండి. నిజంగా చాలా చాలా ఎంకరేజింగ్గా, చాలా ఇన్స్పిరేటివ్గా ఉంటుందండి ఆ మాట. మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. 2 తిమోతికి రాసిన పత్రిక 4:7 ఆయన మాట్లాడుతూ, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేనే. గురెద్దిగా పరిగెడుతున్నాను అని చెప్పేసి మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు చూసాం కదా. తిమోతి గారికి చెప్తే ఏమంటున్నాడు? నా పరుగు తుదముట్టించి తిని కడముట్టించి తిని అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. మంచి పోరాటము పోరాడి తిని అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరులారా, రేపు ఈ భూమి అంతా కూడా ఎలా ఉండబోతుందో మనం చూసుకున్నాం. ఏడుపు ఉండదు, మరణం ఉండదు. చూసారా, ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వంలో ఎలా ఉంటుంది? ఏడుపు లేదు, మరణం లేదు, దుఃఖం లేదు, కన్నీళ్ళు లేవు, ఏవి కూడా లేనటువంటి రాజ్యం. అది ఒక ప్రాంతంలో కాదు, భూమి అందంతటా. చూడండి ఒకసారి హబక్కూకు గ్రంథము 2:14 హబక్కూకు గ్రంథము 2:14 ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఏమండి, సాధ్యమా? ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. ఇవాళ మనం ఆలోచిస్తే మన పక్కింటోళ్ళు మన మాట వినరండి. దేవుని మాట ఇది సత్యం అంటే మనం ఎంత చెప్పినా కూడా మనం ఎలా కనిపిస్తున్నామండి? నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి. క్రైస్తవులని ఎవరైతే పిలిపించుకోబడుతున్నారో వాళ్ళ మధ్యనే మనం ఎలా ఉన్నాం? పరివారంగా ఉన్నాము కదా. ఈ సత్యాన్ని ఎవరు కూడా గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి అటువంటి గొప్ప సత్యం మనకి ఇవాళ చేర్చబడింది. సహోదరి సహోదరులారా, ఆ సత్యం రేపు ఎలా ఉంటుందట? సముద్రాన్ని చూస్తే ఎదురుగా అంతము లేకుండా ఎలా కంప్లీట్గా నీళ్లు కనిపిస్తాయో అలా ఎక్కడ చూసినా భూమి ఏందందట. ఇదే మాట మనకి యెషయా గ్రంథం 11:9 కూడా చెప్పబడింది. ఎక్కడ చూసినా కూడా యెహోవాను గురించిన జ్ఞానమే కనిపిస్తుంది అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊహించండి ఒక్కసారి, అటువంటి ప్రదేశంలో పాలకులుగా ఉండటం అంటే ఎంత గొప్ప బహుమానం అండి. సాదాసీదా బహుమానం అది కదా. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇందులో భాగంగానే ఈ ఎన్నికలో మనల్ని మనం నిశ్చయం చేసుకోవడానికి, ఈ ఏర్పాటు మనల్ని మనం నిశ్చయం చేసుకోవడానికి ప్రతిరోజు దేవుడు అద్భుతంగా ఎంత మంచి మంచి మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. చూసారు, ఉదాహరణకి నిన్న సహోదరులు చెప్పిన మాట నిజంగా ఎంత ఆలోచింపజేసే మాట అండి. సమాధాన పడటమే కాదు కానీ సమాధాన పరచడం కూడా చాలా ముఖ్యమని చెప్పేసి ఎంత అద్భుతమైన మాట ఆయన అన్నాడు. చాలామంది మేము ఏమనుకుంటామంటే, ఇదే మాట మళ్ళీ చెప్తున్నాను, బిలీవర్ స్టేజ్లో ఉన్న వాళ్ళము మనం ఏమనుకుంటాము అంటే సమాధానంగా ఉంటే చాలు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఫాలోయర్గా మారుతామో ఆ రెండో స్టెప్ ఏదైతే సహోదరుని ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించాడో సమాధాన పరచడానికి కూడా మనం సిద్ధపడతాం. సహోదరి సహోదరులారా, పోషిస్తూ ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు ఎన్నికలో ముందుకి ప్రతిరోజు కూడా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలగాలి. ప్రతిరోజు మనం రివైజ్ చేసుకోవాలి. నిన్న నా యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది, దేవునికి నేను ఎంత దగ్గరలో ఉన్నా, మరి నిన్నటికి ఇవాళకి నాలో కలిగినటువంటి వృద్ధి ఏమిటి, ఈ వాక్యం అనేటువంటి ఆహారం తినడం ద్వారా నేను ఏం మారుతూ ఉన్నా, ఇంతకుముందు నాలో కోపం ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు నాలో సహాయం చేసేటువంటి గుణం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు ఇతరులను ప్రేమించే గుణం నాలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందులాగా కేవలం నన్ను ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమిస్తూ ఉన్నానా, లేదా అంతకు మించి ఏమైనా అభివృద్ధి చెందానా? ఇలా అభివృద్ధి చెందుతూ మరణము వరకు ఆ మార్గంలో మనం ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఆత్మ సంబంధమైన ఎలక్షన్లో మనం ఎలా ఉంటామండి?
మరణం వరకు మనం నమ్మకంగా సాగితే సహోదరి సహోదరులారా మనం ఎలా ఉండబోతున్నామో ఒక్క వాక్యం చూసుకొని ముగించుకుందాం. అదే మనం ప్రారంభంలో చదివిన వాక్యము, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలక్షన్ షూర్, మీ ఎలక్షన్, మీ ఎన్నిక సరే ఖచ్చితమైందని చెప్పేసి మీరు నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడండి. అందులో భాగంగా ఊరికి ఇవ్వట్లేదండి దేవుడు వాక్యం. ఇవాళ ఫేస్బుక్లో కానీ ఎలా మనకు వాక్యం సత్యం అనేది మనకు వస్తూ ఉన్నా అది మనకు ఊరికి ఏ చిత్తము లేకుండా మన దగ్గరికి రావటం లేదు. ప్రతిరోజు మనకు వాక్యం దేవుడు ఇస్తూ ఉన్నాడంటే దాని వెనక మన నుంచి ఏదో కోరుతూ ఉన్నాడు. ఆయన మనం మారాలని కోరుతూ ఉన్నాడు. దినదినం అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. నా ప్రియకుమారుడు రేపు రాజ్యంలో రాజాతిరాజుగా రాబోతూ ఉన్నాడు. ఈ సహోదరుడు నా కుమారునిలో భాగం అవ్వాలని ప్రతి ఒక్కరిని బట్టి ఆశిస్తున్నాడు. సహోదరి సహోదరులారా, అలా స్పిరిచువల్ ఎలక్షన్, ఆత్మ సంబంధమైన ఎలక్షన్ జరుగుతూ ఉంది. మన పిలుపును నిశ్చయం చేసుకుందాం, మన ఏర్పాటును నిశ్చయం చేసుకుందాం. ఎంతకాలం మరణం వరకు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించాలి. వినటానికి కఠినంగా ఉన్న సహోదరి సహోదరురా, ఆ యొక్క పారామీటర్ దేవుడు చూస్తాడు, ఆ కొలత దేవుడు చూస్తాడు. ఎంత ప్రయత్నిస్తున్నాం దినదినం. మనల్ని చావమని చెప్పలేదు. మరి అలాంటి శ్రమలన్నీ కూడా మన ముందు లేవు సహోదరి సహోదరురా. కానీ వ్యక్తిగతంగా మన వ్యక్తిగత అనుభవం దేవునికి దగ్గరగా ఉంది. ప్రతిరోజు పరిశీలించుకోవాలి. ఉదయం లేస్తూనే ఆయన అడగాలి, ఇవాళ నేను నీకు అనుగుణంగా నేను ఉండాలి. మరి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అనేకమైనటువంటి స్పందనలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి సహోదరి సహోదరులు. రాత్రి అవుతుంది, ఇవాళ నేనేం చేశాను, రేపు అవి రిపీట్ చేయకుండా ఇలా దినదినము ఈ ఎన్నిక మనం నిశ్చయం చేసుకోవడం, జాగ్రత్త పడుతూనే ఉండాలి. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ముగించుకుంటాను. మనం ఎక్కడికైనా ఒక సిటీకి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వెళ్ళాలి అనుకోండి, బస్సుకి కూర్చొని టికెట్ తీసుకుంటూనే హైదరాబాద్ వెళ్ళినట్లు కాదు కదా. మనం ప్రయాణం చేయాలి, హైదరాబాద్లో దిగాలి, ఆ తర్వాత హైదరాబాద్ చేరినట్లు. అలాగే సహోదరి సహోదరులు, పిలుపుని అందుకున్నాం. మనము కేవలం పిలుపుని అందుకుంటూనే మనం సింహాసనంలోకి వెళ్ళిపోలేదు, జాగ్రత్తగా ఉండాలి. పిలుపుని అందుకున్నాం మనము సహోదరి సహోదరుల దినదినము రూపాంతరం చెందుతూ ఎప్పుడైతే మారుతూ ఉంటామో మనం మరణం వరకు అప్పుడు ప్రయాణం చేస్తాం. అప్పుడు మాత్రమే మనం ఆ ఎన్నిక నిశ్చయం చేసుకున్నట్లు. సో అటువంటి కృపలోనికి ఆత్మ సంబంధమైన ఎలక్షన్స్ గురించి తెలియపరచబడినాక చెప్పాలంటే, తెలిసిన అని చెప్పడం కూడా కరెక్ట్ కాదండి. తెలియపరచబడింది దేవుని చిత్త ప్రకారమే, లేకపోతే మనకు చేరదు అది. సో ఆత్మ సంబంధమైన ఎన్నికల నగారం మోగింది, అది మన చెవికి చేరింది, మనం అందులో ఉన్నామని తెలియజేసింది. మరి ఇన్ని తెలిసిన మనం ఏమి చేయాలో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు ప్రతిరోజు కూడా. సో ప్రతిరోజు కూడా ఆ వాక్యాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఆ ప్రతిఫలాన్ని ప్రతిరోజు కూడా మనము ఆ దేవునికి ఇవ్వాలని కోరుకుంటూ, ఆ కృపలోనికి దేవుడిని నడిపించాలని కోరుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన గొప్ప తండ్రి, సకల సృష్టికి ఆధారభూతుడైన గొప్ప దేవ, ఈ సాయంకాల సమయంలో తండ్రి నీ వెలకట్టలేనటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి మాకు సానుకూలం చేసినటువంటి యొక్క సమయం బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ. అవును తండ్రి, నీవు మాలో విత్తినటువంటి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నికలో మేమందరము కూడా ఉండగా, మరి ఆ ఎన్నిక నిశ్చయం చేసుకోవడానికి తండ్రి ఎలాంటి జాగ్రత్తలు వహించాలో, ఆ ఎన్నిక జరుగుతున్నప్పుడు తండ్రి ఎలాంటి జీవితం గడపాలో, ఎంతవరకు గడపాలో, ఆ గడపడం ద్వారా తండ్రి మేము పొందబోయేటువంటి అతి గొప్ప బహుమానం ఏదో తండ్రి నీవు వాక్యానుసారంగా చూపించిన విధానాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి, ఈ మట్టి పాత్రలో మేముండగా ఈ లోకంలో మరి అటువంటి గొప్ప బహుమానాన్ని పొందుకోవాలంటే అత్యంత శ్రమించాల్సినటువంటి అవసరం ఉన్నను, దానికి సంబంధించినటువంటి తండ్రి ఆహారాన్ని మాకు సిద్ధపాటు చేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. మరి ఇలాంటి సత్యమును ధ్యానిస్తూ ప్రచురం చేస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి అనేక మందిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. మీరు ముఖ్యంగా మా యొక్క సహోదరుడు వర్మ గారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, ఆయన చేస్తున్న పరిచర్యను మరింతగా అభివృద్ధి చెందించి మరి ఆయన ద్వారా మరింతమంది ఆ సత్యంలోకి నడిపించబడి, ఎవరైతే ఆ సత్యంలోకి నడిపించబడుతూ ఉన్నారో తండ్రి
వారందరూ కూడా సత్య ప్రకారము జీవిస్తూ ఈ ఎన్నిక ఉందని తెలుసుకుని ఉన్నారు గనక ఆ ఎన్నిక యొక్క ప్రయాణంలో తండ్రి మమ్మల్ని మేము ప్రతిరోజు కూడా జాగ్రత్త చేసుకుంటూ ముందుకు సాగులాగున నీ వాక్యం చేత అనుదినము నీవు హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మరి తండ్రి, ఇవాళ ఇంకా ఎంతమంది అయితే ఈ సత్యవాక్య ప్రచురణ కోసం పాటుపడుచు ఉంటారో వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ వారందరినీ కూడా వారి పని యందు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ కృపలో, నీ ప్రేమలో ప్రతి దినము కూడా మమ్మల్ని నడిపిస్తూ నీ ఆత్మ సంబంధమైన ఆహారం చేత మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మమ్మల్ని మరింత బలంగా ముందుకు నడిపించమని నీ యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైనటువంటి నామం బట్టి నిన్ను అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగా భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేవాన్ని మేము క్షమించినట్లుగా మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన లేకపోతే దుష్టు నుండి తప్పించమని నీ యొక్క పీకమాన్ ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరి వందనాలు చెల్లించుకుంటున్నానండి. రేపు కూడా సాయంకాలం 6 గంటలకి మరి అందరూ కూడా సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను.